హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇదో మామిడికాయ పచ్చడి అయితే పెడతాను. వీళ్ళైతే నీ ఊక మామిడికాయ పచ్చడి అంటున్నాను అనుకోకండి, నాది కాదు, మా పల్లె వాళ్ళది పచ్చడి. ఇక రెండు ఇందులో మామిడికాయ పచ్చడి వేయడానికి ఇగో కేజీ డబ్బతోటి అయితే 6 అయిన తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే ఒకటైన ఎగస్ట్రా 7 అయినాయి. ఇగో 50 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల మెంతిపిండి. ఎందుకంటే ఇవి ఎంత ఎక్కువ పోతే పచ్చడి అంత బాగుంటుంది. ఆవపిండి అన్నట్టు ఈ ఆవాలు కూడా ఎంత పోస్తే అంత బాగుంటుంది పచ్చడి. కాకపోతే పోసేటప్పుడు వేడి అది ఉంటుంది, కానీ అట్లేం లేదు. పచ్చడిలో ఎంత పోస్తే అంత బాగుంటుంది. కేజీ డబ్బాతోటి 2 ముక్కలకి 2 కొలతలకి దీనెడు ఉప్పు దీనెడు కారపోయాలి. పక్కాగా సరిపోద్ది. ఇక మళ్ళీ అసలు మనం పోయిన అవసరమే లేదు. ఇప్పుడైతే నేను దీంతో 2 ఒక కారం ఒక ఉప్పు కొడతాను. ఫస్ట్ ఉప్పు అయితే కొడతానా. నూనె ప్యాకెట్ ఎల్లిపాయలు అయితే ముప్పావుకి వేస్తాను. ఎందుకంటే ఎల్లిపాయలతో పచ్చడి టేస్ట్. ఇక అల్లం పేస్టు నేనైతే ఫస్ట్ టైంగా పెడతాను. ఏదో కొంచెం కొంచెం పెట్టినా కానీ ఈసారి అయితే ఒక్కసారి పెట్టుకుంటే మనకు అదే వచ్చేస్తుందని పళ్ళ వల్ల కానీ నేనైతే ప్రయోగం చేస్తానండి. నూనె అయితే తీసుకొచ్చినాం. పచ్చట్లకి పల్లి నూనె అయితే బాగుంటుందని ఫస్ట్ ఈ ముక్కలలో ఇవి ఎందుకు వేయాలంటే ఈ ముక్కకు ఫస్ట్ టైం పట్టుతుంది అన్నట్టు ఇదే. అందుకనే ఎక్కువ శాతం చాలా మంది కూడా ఇట్లనే వేసి కలుపుతారు అన్నట్టు. ముక్కలలో ఉప్పు, ఆవపిండి, జీలకర్ర పిండి, మెంతిపిండి, ఎల్లిపాయల పేస్ట్ ఇదంతా ముందే వేసి ఇట్లా కలపటం వల్ల మొత్తం ముక్కకు పట్టుద్ది అన్నట్టు. ఆ తర్వాత కారం పోయాలి. అప్పుడు పచ్చడి సూపర్గా ఉంటుంది టేస్ట్. అంతా కూడా ముక్కలకు ఇదంతా పట్టింది కాబట్టి టేస్ట్ కూడా ఎక్కడ చూసినా సేమ్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఒకటి దాంతో 3 అయినాయి కాబట్టి 3 పోతే సరిపోద్ది. కారం ఇది మిరపకాయలు తొడలు తీసి పట్టించిన కారం 2 అయినాయా. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మాది. ఇది టేస్ట్ ఎట్లుంది అనేది 3వ రోజు అయితే మేము కలిపి చూపిస్తాం. మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి. జాడీలు అయితే ఎక్కువైంది పచ్చడి. ఇలా 2 మామిడికాయల వరకే పడుతుంది కరెక్ట్గా. వీళ్ళు ఒక మామిడికాయ ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇందులో పెడతాను. మళ్ళీ 3వ రోజు పచ్చడి కలిపిన తర్వాత అది సగం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇది తీసి అందులో పెట్టుకోవచ్చు. బాయ్ అండి. మా మామిడికాయ పచ్చడి అయితే ఇట్లా కొలతలతో పెట్టినాం. మాది కాదు, పల్లె వాళ్ళది. ఇదిగో క్యాన్లో వచ్చింది, దాంట్లో వచ్చింది. పచ్చడి అయితే అయిపోయింది.